బెంగాల్ విభజన తర్వాత వందే మాతరం ఉద్యమం ఊపందుకుంది. వందే మాతరం గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశ ప్రజలు శుక్రవారం అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో మరియు ప్రభుత్వ పాఠశాలల్లో దేశ ప్రజలు వందే మాతరం గీతాన్ని ఆలపించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో యాలల మండల కేంద్రంలో వందే మాతరం గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ సిద్ధరామేశ్వర్ మాట్లాడుతూ కుట్రలతో బెంగాల్ విభజన తర్వాత ప్రజల్లో ఈ గేయం దేశభక్తిని పెంపొందించుటకు దోహదపడుతుందని అన్నారు. ఈ గీతాన్ని మండల కేంద్రంలోని యాలల తహసీల్దార్ వెంకటస్వామి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, సిబ్బంది మరియు యాలల ఎస్ఐ విఠల్ రెడ్డి సిబ్బంది, ఆటో యూనియన్ సభ్యులు జంగం యాదగిరి, దుర్కి నరసింహులు శ్రీనివాస్, దుర్కి శివకుమార్, కొప్పల నరసింహులు, పల్లె శ్రీనివాస్ తదితరులు గేయాన్ని ఆలపించారు. పోరాడేటువంటి యొక్క చరిత్ర లేదు, మన భారతదేశానికి మాత్రం ఉంది. బ్రిటిష్ వాళ్ళు అనేక కుయుక్తులతో మనల్ని విడదీయాలనేటువంటి ఉద్దేశంతో అనేక కుయుక్తులు వండినప్పుడు బెంగాల్ విభజనని 2 భాగాలు చేసినప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి యొక్క 30 కోట్ల మంది యొక్క ప్రజలు చిన్న పెద్ద తేడా లేకుండా చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు అందరూ కూడా ఈ వందే మాతరం నినాదంతో ఏకమైపోయారు అన్నమాట. ఆ విధంగా ఏకమైన కారణంగా సూర్యుడు అస్తమించినటువంటి యొక్క సామ్రాజ్యం ఏదైతుందో బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క మెడలు వంచి మనం స్వాతంత్రాన్ని పొందగలిగినాం. ఆ రోజు ఉన్నటువంటి దాంట్లో చిన్న వయసులో నుంచి ఖుదీరామ్ బోస్, అష్ఫాకుల్లా ఖాన్, భగత్ సింగ్ ఇట్లాంటి అనేక మంది, తర్వాత లాలా లజపత్ రాయ్, ఎక్కువ వయసున్నటువంటి యొక్క వ్యక్తులు లాలా లజపత్ రాయ్ వరకు తమ యొక్క కుటుంబాలని తమ యొక్క వ్యక్తిగత జీవితాలను విడిచిపెట్టి ఈ దేశం కోసం, అంటే మనందరి కోసం, మన యొక్క స్వాతంత్రం ఇవ్వడం కోసం వారి యొక్క ప్రాణాలను త్యాగం చేశారు, జైలు పాలయ్యారు. అంటే ఆ నినాదం యొక్క ఈ వందే మాతరం నినాదం యొక్క ప్రాశస్త్యం అట్లాంటిది. తిరిగి ఈ ఇన్ని రోజుల తర్వాత, ఎందుకంటే 150 సంవత్సరాలు అంటే కనీసం దాదాపుగా మనకు 4-5 తరాలు వస్తాయి కాబట్టి వాళ్ళు ఏదైతే అందిపుచ్చుకున్నారో ఆ యొక్క ప్రేరణను మన లోపల కలిగించడం కోసము గౌరవ ప్రధానమంత్రి గారు దేశంలో ఉన్నటువంటి ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ వందే మాతరం గీతాన్ని ఆలపించి అట్లాంటి దేశభక్తిని పెంపొందించాలనే యొక్క కారణంతో, ప్రేరణ పొందాలనే కారణంతో ఈరోజు వారి యొక్క కార్యక్రమం తీసుకున్నారు. కాబట్టి వారి యొక్క ఆదేశానుసారం మనం ఈరోజు మన పాఠశాల లోపల ఈ వందే మాతరం సామూహిక గీతాలాపన చేసినాం. మందరం కూడా చాలా ధన్యులం. 150 సంవత్సరాల తర్వాత మళ్ళీ అట్లాంటి ప్రేరణ పొందేటువంటి యొక్క అవకాశం మనకు కలిగింది. కాబట్టి ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. మీరు ఇంకా ఈ పూర్తి వందే మాతరం సంబంధించిన దాంట్లో ఆ రోజు మనకు ఆనంద మఠం నుంచి స్వీకరించినటువంటి బంకిం చంద్ర చటర్జీ గారు రాసినటువంటి ఈ వందే మాతరం గీతం గురించి కూడా మనం పూర్తిగా తెలుసుకొని వారి యొక్క చరిత్ర ఏ విధంగా వారు ఈ విధంగా ఈ దేశం కోసం వాళ్ళు ప్రాణాలు అర్పించే యొక్క ప్రేరణ కలిగించిందో తెలుసుకోవాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాం. ఆపాదించుకొని రచించుకొని దాన్ని మనం వాడుకొని స్వతంత్ర సంగ్రామంలో చాలా ముఖ్య పాత్ర పోషించింది. ఆ వందే మాతర గీతానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దానిని మనం స్మరించుకుంటూ ఈరోజు మా మండల కేంద్రంలో ఒక ప్రోగ్రాం చేయడం జరిగింది. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.